నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం సుబ్బారావు గారు రచించిన 'బంధం' అనే ఒక మంచి కథను విందాం. అమ్మా సీత, కొంచెం మంచినీళ్లు పట్టుకురా అంటూ గదిలో నుంచి తల్లి వసంత వేసిన కేక విని ఒక చేతిలో మంచినీళ్ళ గ్లాసుతో మరొక చేతిలో చంటిబిడ్డతో అడుగుపెట్టింది సీత. మంచం మీద పడుకుని ఉన్న తల్లిని రెండు చేతులతోటి లేవనెత్తి మంచినీళ్ళ గ్లాసు నోటి దగ్గర పెట్టి కొద్ది కొద్దిగా తల్లికి తాగించడం మొదలుపెట్టింది సీత. మంచం మీద పడుకుని తల్లిని చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది సీతకి. ఎలా ఉండే అమ్మ ఎలా అయిపోయింది. 8 మంది పిల్లలు. తెల్లారి లేస్తే ఊపిరి కూడా పీల్చుకోవడానికి ఖాళీ లేకుండా ఉండేది. పాపం ఎప్పుడు చూసినా వంటింట్లోనే ఏదో ఒక పనితోటి సతమతం అవుతూ ఉండేది. పిల్లల చదువు, పెళ్ళిళ్ళు, పురుడు పుణ్యాలు అన్నీ అయ్యేసరికి భర్త చనిపోవడం, అనారోగ్యంతో ఇదిగో ఇలా మంచం మీద పడటం అన్నీ జరిగిపోయాయి. వసంత 8 మంది సంతానంలో అందరికంటే పెద్దది సీత. అప్పటి రోజుల్లో చిన్నతనాల్లోనే పెళ్లి చేసేసేవారు కాబట్టి వసంతకి 16 సంవత్సరాలకే సీత పుట్టింది. అందుకే తల్లి పిల్లల్ని పెంచడానికి పడ్డ కష్టాల గురించి అన్నీ సీతకు తెలుసు. ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం, తండ్రి అంతగా సంపాదనాపరుడు కాకపోవడం, ఇన్ని సమస్యలు ఉన్నా మౌనంగా భరిస్తూ ముందుకు నెట్టుకొచ్చింది. వసంతకి మగపిల్లలు లేకపోవడం, సీత అందరికంటే పెద్దది కావడం వలన తండ్రి పోయిన తర్వాత తల్లిని భర్త అంగీకారంతో తన దగ్గరకు తీసుకొచ్చింది. వసంత స్వతహాగా చాలా తెలివైంది కావడం వల్ల ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి ఆ సొమ్మును బ్యాంకులో వేసుకొని వడ్డీ కూతురికిచ్చి కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కన్న కూతురైనా అల్లుడు బయటవాడు కాబట్టి రేపొద్దున ఏదైనా ఒక మాట వస్తుందేమని భయం. వసంత ఎంత మొహమాటస్తురాలంటే ఊరిలో ఉన్న మంచం కూడా తెచ్చుకొని దాని మీదే పడుకుంటుంది. అలా మంచం మీద పడుకుని ఉన్న తల్లిని చూస్తే సీతకి ఇన్నాళ్ళు పిల్లలంతా ఆవిడ పక్కన పసిపిల్లల్లాగా పడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఆవిడ మంచం మీద లేవలేని స్థితిలో నాకు పసిపిల్లే అయిపోయింది అనుకుంటూ ఉంటుంది రోజు ఒకసారి. నిజమే, పసిపిల్లే కదా, ముసలివాళ్ళు పిల్లలతో సమానం అని చెప్తుంటారు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళైన తర్వాత పిల్లలకి దేవుడిచ్చిన పసిబిడ్డలు. నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సేవలు చేసి పెంచి పెద్ద చేశారు. మరి ఇప్పుడు చివరి దశలో చూడవలసిన బాధ్యత ఎవరి మీద ఉందో పదే పదే ఎవరు గుర్తు చేయక్కర్లేదు. నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లికి మనకి పేగుబంధం. మనం ఆఖరి దశలో తల్లిదండ్రులను చూడడం రుణం తీర్చుకోవడమే. దేవుడిచ్చిన బిడ్డలు తల్లిదండ్రులు. ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిని అనుకరిస్తారు. చిన్నప్పుడు అన్ని పనులు తల్లిలా చేయాలి అనుకుంటారు. ఆడపిల్లలకి చిన్నప్పుడు తల్లి కలల రాణి. తల్లి మంచం పక్కన కూర్చున్న సీతకి అందరికంటే చిన్నవాళ్ళైన పిల్లలిద్దరినీ ఒకరిని చంకలోనూ ఒకరిని చేత్తోనూ పట్టుకొని పనులు చేసుకునే తల్లి ఒకసారి గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తన చేతిలో చంటిబిడ్డను పెట్టుకొని తల్లి మంచం పక్కనే కూర్చోవాల్సి వస్తుంది. కాలం చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. భలే మార్పు తీసుకొస్తుంది మనుషుల్లోనూ మనసుల్లోనూ కూడా. అప్పుడు గిరగిరా ఇల్లంతా తిరుగుతూ పనులు చేసుకునే తల్లి ఇలా మంచం మీద పడిపోవడం చూస్తే కాలం అంటేనే భయం వేసింది సీతకి. ఉదయం లేస్తూనే కుటుంబానికి చాకరీ చేయడంతో మొదలైన ఆమె జీవితం పరాధీనమైంది. ఇప్పుడు మా ఇంటి పేర్లు వేరు కానీ మా ఇద్దరి శరీరాలు ఒకటే. రోజు పిల్లలందరికీ స్నానం చేయించే అమ్మ మంచం పక్కన కూర్చొని కన్నీళ్లతో అభిషేకం చేస్తూ ఉంటాను. అమ్మ ఎందుకు ఇలా అయిపోయింది? జీవితం అంటే ఇంతేనా? ఏదో ఉందని అనుకున్నా. కడుపున పుట్టిన పిల్లలందరికీ నుదుటిన రవంత అగరబొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి మురిసిపోయి తన నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో మెరిసిపోయే అమ్మకి ఇప్పుడు వేలుతో విభూది బొట్టు పెడుతుంటే గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకు వచ్చి తలుపు చాటుకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చిన నన్ను ఓదార్చే పరిస్థితిలో లేని వసంత 2 కన్నీటి బూట్లు కారుస్తుంది. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే తల్లి ఎంత పనిలో ఉన్నా పరుగు పరుగున వచ్చి గుండెలకు హత్తుకొని ఓదార్చిన క్షణాలు ఎన్నో గుర్తుకు వచ్చాయి సీతకి. పిల్లలందరినీ చంకలో ఎత్తుకుని పెరడంతా తిప్పి గోరుముద్దలు తినిపించి ఆకలి తీర్చే వసంతకి 2 స్పూన్లు జావ తాగించడం గగనమైపోతుంది. చిన్నపిల్లల వద్దు అని చెయ్యి అడ్డం పెట్టేస్తుంది. ఆకలి లేక, లేదంటే తిన్నది అరగదని భయమా? మాటిమాటికి కూతుర్ని బాధ పెట్టాలా అని ఆలోచిస్తుందా? ఏమీ అర్థం కాకుండా ఉంది సీతకి.
చిన్నప్పుడు పిల్లలు తినకపోతే చాలా బెంగ పెట్టుకునేది వసంత. కనీసం పాలైనా తాగండర్రా అంటూ బతిమాలేది. పండగ వచ్చేసరికల్లా రకరకాల పిండి వంటలు డబ్బాల్లో చేసి పెట్టే తల్లి ఇప్పుడు ఉగాది పండుగ కనీసం ఇంట్లో చేసుకున్న ఒక బూరె ముక్కైనా కూడా తినకుండా మూతి పక్కకు తిప్పేసింది. ఏమిటో అప్పుడలా ఇప్పుడిలా. ప్రతి పండక్కి పిల్లలందరికీ బజార్లో రకరకాల డ్రెస్సులు కొని తొడిగి మురిసిపోయే అమ్మ అప్పుడు ఇస్త్రీ చీర కట్టుకొని ఆనందపడుతూ ఉండేది. ఎప్పుడైనా నైటీ వేసుకోమని అడిగితే సిగ్గుపడే అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు నైటీ తగిలించుకొని అది కూడా బరువుగా ఉంది అంటుంది. ఎన్ని బరువులు మోసింది జీవితమంతా ఆ శరీరం అనుకుంది సీత. నాన్న ఉన్నంతకాలం ఎప్పుడు వీధి గుమ్మం కూడా చూడలేదు. ఎప్పుడైనా 10 రోజులు పిల్లల దగ్గరకు వచ్చి ఉండలేదు. అప్పుడు ఇల్లు కదిలి రావడం లేదని బెంగ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు తల్లి ఇల్లు వదిలేసి వచ్చినా మంచం దిగితే ఏనుగు ఎక్కినంత ఆనందం అనుకుంది సీత. పిల్లలందరికీ పంచభక్ష పరమాణాలతో కడుపు నింపి తను మాత్రం పచ్చడి మెతుకులతోనే అందరికన్నా ఆఖరిగా తినే అమ్మ ఇప్పుడు కనీసం కడుపు నిండా మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి వచ్చింది. వసంతను సీత ఇంటికి తీసుకువచ్చిన 2 సంవత్సరాల వరకు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లే ముందు పలకరిస్తూ ఉండేవాడు వసంతని సీత భర్త రామారావు. అయితే ఎందుకో ఈ మధ్య భర్తలో మార్పు గమనించింది సీత. వసంతని పలకరించడం మానేశాడు. దానికి తోడు ఎక్కువసేపు వసంతతోటే సీత గడుపుతూ ఉండడంతో ఒకరోజు ఎన్నాళ్ళు ఇలా మనం మీ అమ్మగారిని అంటూ మాట పూర్తి చేయకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ మాటలోనే అంతరార్థం సీత గమనించినా ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయింది. దానికి తోడు సీత చెల్లెళ్ళు కుటుంబాలతో కలిసి తల్లిని చూడడానికి రావడంతో కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయాయి సీతకి. బహుశా భర్త కోపానికి అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు అనుకుంది సీత. రోజు రోజుకి తల్లి ఆరోగ్యం క్షీణించడం, బొమ్మల మంచానికి అంటుకుపోయి ఉండడం చూసి సీతకి చిన్నప్పుడు ఆడుకున్న తాటాకు బొమ్మలు గుర్తొచ్చాయి. మనిషి జీవితానికి తాటాకు బొమ్మలకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. పిల్లలు తాటాకు బొమ్మలకి అలంకరణ చేసి బట్టలు కట్టి పెళ్ళిళ్ళు చేసి విందు భోజనాలు తిని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనిషి కూడా దేవుడి చేతిలో అంతే. మనతో రకరకాల ఆటలు ఆడిస్తాడు, మళ్ళీ మురిపిస్తాడు, మరిపిస్తాడు, ఏదో ఒక రోజున మాయం చేస్తాడు. ఇలా తల్లి గురించి ఆలోచిస్తా ఆ రోజు పడక గదిలో చూడండి, ఇటువంటి సమయంలో అమ్మని వదిలేయడం ఎంతవరకు భావ్యం? నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఒక బొమ్మలాగా వీధిలోకి విసిరేయడం, లేదంటే అనాథాశ్రమాల్లోకి చేర్చడం కన్నబిడ్డలకు మంచిది కాదు. నాది రక్త సంబంధం, మీది కలుపుకున్న బంధం. మీకు కూడా అంతో ఇంతో బాధ్యత కూడా ఉంది. రేపొద్దున మీ తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత పూర్తిగా నాదే. అప్పుడు కూడా మీరు ఇదే మాట అంటారా? ఖర్చులు పెరిగిన మాట నిజమే, కానీ మా అమ్మ మన దగ్గర ఊరికే ఉండటం లేదండి. తను దాచుకున్న సొమ్ము మీద వచ్చే వడ్డీ అంతా మనకే ఇస్తుంది. కేవలం నేను చాకరీ మాత్రమే చేస్తున్నాను. అది కూడా ఇంటి బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే అమ్మను చూస్తున్నాను. నేను మిమ్మల్ని చేయమని అడగటం లేదు అంటూ ఏడుస్తూ తన కడుపులో ఉన్న మాటలు చెప్పేసింది సీత. ఆ మరునాడు వసంత గదిలోకి వెళ్ళినసరికి సీత 2 చేతులు వసంత పట్టుకొని నన్ను అనాథాశ్రమంలో చేర్పించాయమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వసంత. ఆ మాటలు నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉన్నాయి. లేదమ్మా, ఆ మాటలు నువ్వెప్పటికీ అనకు. నేనుండగా నీకేమీ భయం లేదు. తన భర్త రామారావు గురించి గమనించి ఆ మాటలు అమ్మ మాట్లాడుతుందా అనుకొని సిగ్గుపడింది సీత. అలా 4 రోజులయ్యేసరికి వసంత గదిలోకి వెళ్ళిన సీతకి వసంత ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడం గమనించింది. అమ్మ జీవితం ఆనందంగా నా చేతిలోనే వెళ్ళిపోయింది. నేను ఆడపిల్లను కదా, కుటుంబ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కన్న తల్లిదండ్రులను కూడా ఇంట్లో ఉంచుకోవాలంటే ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలో ఒక ఆడపిల్ల. అటువంటి పరిస్థితులు మారాలి. ఇంటి పరిస్థితులు ఇంకా ముదరకముందే అమ్మ గుమ్మం దాటేసింది అని ఏడుస్తూ కూర్చుంది సీత. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.